1 సెకండ్ అండి చూస్తున్నాను ఇది సీతాయనం. జస్ట్ 1 సెకండ్ అండి. అమ్మా! హలో. స్టార్ట్ చేస్తున్నానండి. సోమ ఆగమనం. ఓహ్! సెకండ్ ఇది టాస్క్ ఇదైపోతుంది. జస్ట్ 1 సెకండ్ అండి. ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. జస్ట్ 1 సెకండ్. పాజ్ చేస్తాను. ఓహో! హలో శైలజ గారు ఏమవుతుందండి? అది పేజీ నాకు స్కిప్ అయిపోతుంది. మూవ్ చేస్తున్నాను. అది అప్ అండ్ డౌన్ అవుతుంది మళ్ళీ. అదే చేస్తున్నాను. యాహ్! 66 అండి పేజ్. అదే. ఓకే. యాహ్! సోమ ఆగమనం. సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత అందరూ ఓకే కదండీ ఇంకా? సీత ఓకే అండి. వచ్చిన సీత వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాణి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె పేరు ఊర్మిళ. సీత, ఊర్మిళకు చిన్నాన్న కూతుర్లు ఇద్దరు ఉండేవారు. వారు కూడా వీళ్ళతోనే ఉండడం వలన ఇల్లంతా పిల్లలతో నిండి ఉండేది. సీతకు దాదాపు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు సీత కంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దదైన ఒక యువతి సోమ రాజప్రసాదం ముందుగా తిరుగుతూ ఉండగా మహారాజు ఆమెను ఏమీ ప్రశ్నించకుండా సేవకురాలుగా తీసుకున్నారు. ఆమె సీతకు వ్యక్తిగత సహాయకురాలిగా మారింది. మామూలనే ఆమె కూడా మా రాణిని మాత అని పిలవసాగింది. సోమ గుండ్రని ముఖంతో, చక్కటి నవ్వుతో చాలా ఆకర్షణీయంగా ఉండేది. దాదాపు సీత ఉన్నంత ఎత్తులోనే ఉండేది. కానీ అంత పల్చగా కాదు. ఆమె అంత అందంగా ఉన్నప్పటికీ తనను తాను ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఏమీ చేసేది కాదు. కనుక ఆమె చాలా నిరాడంబరంగా కనపడేది. జుట్టుని ఎప్పుడూ కట్టుకొని, గుడ్డతో కప్పుకొని పనికి అడ్డు రాకుండా చూసుకునేది. ఏ పనైనా సునాయాసంగా చేసేది. సోమ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఆమె వినయం, సేవ, పరిణితి, వివేకాలు వయస్సును మించి ఉండేవి. దానికి తోడు ఆమె హూదాతనం నాకు ఎప్పుడూ మా నాన్నను గుర్తు చేసేది. ఆయనను తన గురించి తన కోసం ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ప్రతీదీ యజమాని కోసమే చేసే ఆదర్శ సేవకుడు అనుకునేదాన్ని. సోమలో కూడా అవే లక్షణాలు ఉండేవి. ఏ పని ఆమెకి నీచమైనది కాదు. అవసరమైన పనులు చేయడానికి అందరికంటే ముందుండేది. వాటిని దాటి మాత యొక్క కోరికలు, ఆలోచనలు ఆమె వ్యక్తీకరించడానికి ముందే సోమకు తెలిసినట్లు ఉండేది. మాత ఒక మిఠాయి కావాలనుకునేసరికి సోమ దానిని తయారు చేసి ఉండేది. మాత పూజ కోసం పూలు లేదా పండ్లు సేకరించాలి అనుకుంటే సరిగ్గా మాతకు అవసరమైన వాటితో సోమ సిద్ధంగా ఉండేది. కొన్ని రోజులలో మాతకు ఇది అర్థమై
తన కోరికలకు సోమ పరిపూర్ణ శృతిలో ఉండడం పట్ల ఎన్నడూ ఆశ్చర్యపోలేదు. నేను ఆమె పట్ల ఎంతో ఆకర్షితురాలినై అనేకానేక విషయాలలో ఆమె సలహాలు తీసుకునేదాన్ని. నిజానికి ఆమె నా బిడ్డ కాగలిగిన వయస్సులో ఉండేది. నేను సోమను సీతమ్మకు స్వయంగా కొనసాగింపుగా భావించేదాన్ని. ఒకానొక రోజు నేను బయట కూర్చొని సాయంత్రం పూజకు పూలమాల కడుతూ ఉండగా సోమ వచ్చి "మాతా నా వద్దకు వస్తుంది" అన్నది. హఠాత్తుగా ఆమె సీత నన్ను కప్పి ఉంచినదేదో తొలగించినట్లు చేసింది. "ఏమిటిది మాతా?" నేను నా భుజాల మీద నుంచి ఏదో పురుగును తోలుతున్నట్లు భావించి అడిగాను. అకస్మాత్తుగా ఆమె ఆశ్చర్యాన్ని సూచించే ముఖంతో వెనుకకు జరిగింది. "నేను దానిని తొలగించలేను." "ఏమిటి తొలగించేది?" అని అడిగాను. "నేను నా చుట్టూ కీటకాలు ఎగురుతున్నాయా?" అంటూ నేను నా భుజాలపై వెనుక చూశాను. కానీ ఏమీ కనపడలేదు. ఆమె తన తల పట్టుకొని, "కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను. కానీ నేను దాన్ని తొలగించలేను. నన్ను క్షమించు." "మేఘమా? నాకు ఏ మేఘము సారీ. హ్మ్. 1 సెకండ్ ఇక్కడ మిస్ అవుతున్నాను పేజెస్ అది. నేను కంటిన్యూ చేస్తాలేండి. మీరు చూడండి. చేస్తారా? యాహ్! యాహ్! హ్మ్. హ్మ్. ఏమిటి తొలగించేదని అడిగాను. నేను నా చుట్టూతా కీటకాలు ఎగురుతున్నాయి అంటూ నేను భుజాలపై వెనక చూశాను. కానీ ఏమీ కనపడలేదు. ఆమె తల పట్టుకొని, "కాదు మీనాక్షి, నేను నీ చుట్టూ ఒక మేఘం చూస్తున్నాను. కానీ దాన్ని నేను తొలగించలేను. నన్ను క్షమించు." "మేఘమా? నాకు ఏ మేఘమూ కనపడలేదు మాతా." సీత ఓదార్పు స్వరంతో, "పర్వాలేదు, నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతాను" అంది. నేను నా గదికి వెళ్ళిన తర్వాత కొంచెం స్లోగా చదవండి. ఓకే అండి. నేను మరి నా ఎక్కువ గదికి స్పీడ్‌గా చెప్పేస్తారు. ఓకే అండి. నేను నా గదికి వెళ్ళిన తర్వాత హ్మ్. సీత ఓదార్చే స్వరంతో, "పర్వాలేదు. నేను దాని గురించి తండ్రి గారితో మాట్లాడతాను" అంది. ఇక్కడ ఏంటంటే సీతమ్మ ఏదో చూస్తుంది ఆమె దగ్గర ఉన్నట్లుగా. అది తను తొలగించలేని కష్టమనమాట. వాళ్ళ నాన్న జనక మహారాజుతో మాట్లాడతానంటుంది దాని గురించి. నేను నా గదికి వెళ్ళిన తర్వాత ఆ సంఘటన గురించి ఆలోచించాను. సో, ఇది మీనాక్షి తన గదికి వెళ్ళాక దాని గురించి ఆలోచించిందనమాట. మాతను అంతగా పరిచేటట్టు ఆమె ఏం చూసి ఉంటుంది అని ఆమె ఆలోచిస్తుంది. ఆమెకు మనలో ఎవరూ చూడలేని లేదా తెలుసుకోలేని విషయాలను చూసి తెలుసుకోగల ప్రత్యేక సామర్థ్యాలు ఉన్నాయని తెలుసుకున్నాను. అంటే మాతకి మన కంటికి కనిపించనివి కాకుండా అంటే ఎక్కువ శక్తి ఉంది. కనిపించని విషయాలు గూడా ఆమె తెలుసుకోగలదు వాళ్ళని చూసి అని ఆమెకు అర్థమైందంట. ఆమె మన మనస్సులను, హృదయాలను చదవగలదు. ఆమె ఫిజికల్‌గా శరీరాన్ని చూడటమే గాకుండా, మన మనసుల్లోకెళ్ళి, మన హృదయంలో ఏ భావనలున్నాయి, మన మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా అమ్మకు తెలుస్తుంది అని మీనాక్షి చెప్తుంది. కానీ తనకు తెలిసిన దానిని చెప్పడంలో ఎన్నడూ ఆడంబరం ప్రదర్శించదు. కానీ ఆమె నాకు తెలిసినట్టుగా ఉండదనమాట. నాకది తెలుసు, ఇది తెలుసు అని ఎప్పుడు చెప్పదు. ఆమె మామూలు ఆహ్, ఆహ్, అమ్మాయిలానే ఉంటుంది తను. బహుశా ఆవిడ మా కుటుంబానికి పట్టిన దురదృష్టాన్ని, దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. అయితే ఆమెకు ఆలోచనొస్తుంది. వాళ్ళ నాన్నగారు చెప్పేవాళ్ళు గదా! మీనాక్షి వాళ్ళ నాన్నగారు దుష్యంతులు గారు ఆమెకెప్పుడు చెప్పేవాళ్ళు. మనకొక దురదృష్టం ఉంది. మనము దురదృష్టవంతులము. మన దురదృష్టం మహారాజు గారు గూడా తీయలేరు. అందుకే నేను పెళ్లి చేసుకోవద్దంటున్నాను. నది దగ్గరికి వెళ్ళొద్దంటున్నాను అని చెప్పేవాళ్ళు. కానీ ఈమెకు అర్థమైపోయేది గాదు. ఏమిటి ఆ దురదృష్టం అని తనెప్పుడు చెప్పలేదన్నమాట ఈమెకి. అదేనేమో మా నాన్నగారు చెప్పని దురదృష్టమేమో అమ్మ ఆలోచించేది అని అనుకుంటుందీమ. దాని భారం నేను మోయడాన్ని చూసి ఉంటుంది. నేను మాత సమక్షంలో ఆనందంగా ఉన్నప్పటికీ అది పోదు కదా! నేను అమ్మతో ఉన్నాను సంతోషంగా. కానీ నా మీద ఉన్న దురదృష్టం అది పోదు కదా! అని అనుకుంటున్నాను. నేను కంటిన్యూ చేయనామని మీకు ఆ! మధ్యలో ఏమైనా వర్క్ ఉంటదో చేయనా? షూర్ అండి. ఆ! సుమ మా సంభాషణ వినగలిగేంత దూరంలోనే ఉంది. ఆమె మర్నాడు ఆమె నా వద్దకొచ్చి, "మీనాక్షి, నువ్వు మాతను విశ్వసించు. ఒకవేళ ఆవిడ ఏదైనా దోషాన్ని చూసినా ఆమె దాని పట్ల జాగ్రత్త వహించగలదు. నువ్వు విచారపడకు" అని చెప్పింది సుమ. నేను తల ఊపి, "నేను కూడా అదే అనుకున్నాను." పేలమైన నవ్వుతో అన్నాను, "మనలో చాలా మంది ఆమె నుంచి స్వస్థతను పొందాము.
ఆమె దాని గురించి జాగ్రత్త తీసుకుంటుందన్న విశ్వాసం నాకు ఉంది. నా కంఠం జీరబోయింది. క్షణంలో నేను సోమకు ఎంతో సన్నిహితమైనట్లు అనిపించి, మా కుటుంబ రహస్యాన్ని అనేక తరాల కిందట మేము గొప్ప దురదృష్టానికి గురయ్యామని చెప్పబోయాను. కానీ నా నోటి నుంచి మాట పెగలలేదు. నిజానికి మా నాన్న గతం గురించి ఎన్నడూ చెప్పి ఉండకపోవటం వలన నేను దానిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇక నేనేం చెప్పను? ఈ ఆలోచన నా మనస్సులోకి రాగానే మా కుటుంబ విషయం నా గుండెల్లో పాతిపెట్టబడింది. సీత అద్భుత సౌందర్య రాశిగా తయారైంది. ఎప్పుడైనా ఆమె బయటకు వెళితే ప్రజలు నిశ్చేష్టులై ఆమెను చూస్తూ ఉండిపోయేవారు. సీత దాని గురించి పట్టించుకోకపోయినా మహారాజుకు అది అంత ఇష్టం ఉండేది కాదు. ఆయన సునైనా మాతతో అనేకసార్లు మిథిలా నగర ప్రజలు ఆమె బాహ్య రూపాన్ని కాక అంతర్ సౌందర్యాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడం నేను విన్నాను. మిథిల ప్రజలు ఆమె బాహ్య సౌందర్యాన్ని దర్శించే భాగ్యం పొంది ఉండవచ్చు. కానీ పరివార కృత్యాలలో ఉన్న మేము ఆమె హృదయంలోని దాతృత్వాన్ని చూశాము, ప్రేమించాము. ఎవరినైనా దేనికైనా ఇబ్బంది పడుతూ ఆమె వైపుగా వెళ్ళినా, లేక ఏ కుటుంబమైనా దురదృష్టానికి గురైనట్లు విన్నా, తనకు అత్యంత ప్రీతమైన సన్నిహితమైన వారికి అది సంభవించినట్లుగా ఆమె సహాయం అందించేది. మహారాజు దానిని చూసి నా నా ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. పైగా ఆమె మనస్సును అభినందించేవారు. గార్గి వద్ద నుంచి మాత ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం నేర్చుకుంది. జనకుడు ఆ చర్చల్ని ప్రోత్సహించేవాడు. మొదట్లో అన్నిసార్లు ఆయన చర్చల్లో గెలిచేవారు. చివరికి ఒక కష్టమైన ప్రశ్నను ఆమెకు సవాలుగా విసిరేవారు. అయితే అది ఎంతో కాలం సాగలేదు. త్వరలో ఆమె గొప్ప అంతర్సృష్టితో సమాధానం ఇచ్చేది. అప్పుడు మహారాజు ఒక సంతృప్తికరమైన చూపునో, మెచ్చుకోలునో ప్రసరించేవారు. తరువాత కొన్నాళ్లకు ఆమె చర్చలో గెలుపొంది ఆయనపై జవాబు చెప్పలేని క్లిష్టమైన తాత్విక ప్రశ్నలు సంధించేది. మేము వంటశాలలో ఉండి జనక మహారాజు, నేను ఇంకా ఆమె మాట్లాడుతున్న స్థితిని అనుభవించలేదు అని ఆ చిన్న కుమార్తె వద్ద ఓడిపోయానని చెప్పడం విని నిర్ఘాంతపోయాను. అప్పుడు నా గురు నవ్వు ఇప్పుడు నువ్వు నా గురువువని ఆయన ఆమెతో చెప్పారు. తండ్రి అలా ఎన్నడూ అనకండి, పెదవులపై వేళ్లు ఉంచుకొని చెప్పింది. నేను కేవలం మీ కుమార్తెను, ఎప్పటికీ మీ కుమార్తెనే అంది సీత. ఆయన నవ్వి ఇలా అన్నారు. సీత, నీ బుద్ధి అనేక ముఖాలు గల వజ్రం వంటిది. నాకు తెలిసిన అనేక మంది బుద్ధుళ్ళ కంటే ఎంతో ఎక్కువ అంతర్సృష్టి కలిగినది. నువ్వు ఎప్పుడూ దాన్ని ప్రపంచానికి సేవ చేయడం కోసం ఉపయోగించు. దానిని వేరే లక్ష్యం లేదు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశించనీయకు. గొప్ప బోధనలతో ఎంతో మంది పతనానికి ఇదే కారణం. సౌందర్యవతి అయిన రూపం, తెలివితేటలు కలిగిన బుద్ధి, సున్నితమైన హృదయం కలిగి ఉన్నప్పటికీ మాత వాటిని ఎంత మాత్రమూ పట్టించుకోనట్లు ఉండేది. ఆమె సాధారణమైన దుస్తులు ధరించేది. ఎంతో వినయంగా మాట్లాడేది. అడవి యొక్క స్వేచ్ఛను, ఇచ్ఛా ప్రకారం నడుచుకోవడాన్ని, ప్రకృతి యొక్క వాస్తవీకరణలోని సమృద్ధిని ఆమె ప్రేమించేది. వాటిని అందరూ ప్రేమించి ఆనందించాలని కోరుకునేది. సోమ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మాత ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపడం మొదలుపెట్టి, మేమందరము వేరు వేరు పనులలో ఉండగా ఆమె అడవిలో తిరుగుతూ ఉండేది. ఆమె ఇక్కడ ఎక్కడా కనపడడం లేదని మేము గ్రహించినప్పుడు నేను ఆందోళన పడేదాన్ని. సోమ, నేను అడవిలోకి వెళ్లి ఆమెను కనుక్కొని తెస్తానని హామీ ఇచ్చేది. అటువంటి సందర్భంలో ఒకసారి సునైనా మాత సీత కోసం వెతుకుతూ ఉండగా ఆమె ఎక్కడా కనబడలేదు. ఆమె నా వద్దకు వచ్చి సీత గురించి ఆరా తీయగా నేనేమీ చెప్పలేకపోయాను. నిన్న సాయంత్రం నుంచి నేను ఆమెను చూడలేదు అని చెప్పాను. ఆమె కొంచెం ఇబ్బందిగా కదులుతూ, ఊర్మిళ కూడా ఆమెను చూడలేదు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు. ఆమె వెళ్లి చాలాసేపు అయిందని గొణిగింది. అప్పుడు సునైనా మాత సోమును ప్రశ్నించగా ఆమె కూడా నా వలనే బదులు ఇచ్చి, ఆమెను ఎక్కడ వెతకాలో నాకు తెలుసు అంది. నేను సోమ వైపు నాకు తెలుసు అనడంలో సోమ ఉద్దేశం ఏమిటి అన్నట్లు చూశాను. సీత అడవిలో నడుస్తూ దాని సౌందర్యాన్ని అనుభూతిని చెందడం, జంతువులతో గడపడమే చేయడానికై ఒంటరిగా వెళ్ళదు. తన చెల్లెళ్లను, సేవకులతో కొందరిని పిలుస్తుంది. కానీ ఆమె ధ్యానంలో దేవతలతో
సంభాషించాలనుకున్నప్పుడు మాకు తెలియకుండానే జారుకుంటుంది. నేననుకోవటం ఇవాళ ఉదయమే ఆమె అడవికి వెళ్ళి ఉంటుంది అని నెమ్మదిగా జవాబు చెప్పింది. నేను ఆమెను తిరిగి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. సుమా, దయచేసి వెంటనే వెళ్ళి ఆమె రాజప్రసాదానికి తిరిగి రమ్మని చెప్పి అభ్యర్థించింది సునైనా మాత. ఈ రోజు రాత్రికి గార్గీతో సహా అనేక మంది ఋషులు వస్తారు. సీత వాళ్లకు రాత్రి భోజనం అందించడానికి, ఈ సాయంత్రం వారితో కలిపి గడపడానికి ఇష్టపడుతుందని నాకు తెలుసు. ఆమెను సంసిద్ధం పడాలి. చీకటి పడబోతుంది. ఋషులు త్వరలో వస్తారు. సీత స్వయంగా వారికి సేవ చేయాలని అనుకుంటుంది. సోమ వెళ్ళింది. నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఎంతసేపు గడవకుండానే సునైనా మాత, సోమ, సీత వచ్చారేమో చూడు అంది. నేను తల పట్టుకున్నాను. ఏం జరిగి ఉంటుంది? ఆమె అడిగింది. నేను ఆమె పరిస్థితి గ్రహించి వెంటనే, వారు ఇక్కడే ఎందుకు ఉన్నారో నేను వెళ్ళి చూస్తాను. బహుశా ఏ జంతువైనా ఆపదలో ఉందేమో అన్నాను. సునైనా మాత తల ఊపింది. మా అందరికీ సీత జంతువుల పట్ల చూపే శ్రద్ధ, అనుభవమే. ఏ జంతువైనా గాయపడినా లేదా దాడికి గురైనా సీత వాటిని శ్రద్ధగా చూస్తూ తాను చేయగలిగినంత చేసే వరకు ఊరుకోదు. అవును మీనాక్షి, వెళ్ళి వాళ్ళని త్వరగా రమ్మని చెప్పు అంది మాత. సునైనా, నేను అరణ్యానికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది. ఈ మధ్య మాతతో పాటు సోమయే వెళ్తుంది. అందుకని ఈ దట్టమైన చెట్ల మధ్యలోకి జాగ్రత్తగా ప్రవేశించి సన్నని దారి గుండా నడుస్తూ మొదట్లో నెమ్మదిగాను, తర్వాత బిగ్గరగాను వారిని పిలవసాగాను. సోమా, మాతా బదులు రాలేదు. నేను ఆ పొదలలోకి మరింత లోపలికి వెళ్తూ వారిని పిలవసాగాను. ఎట్టికేలకు నాకు సోమ రావడం కనపడింది. కానీ ఆమె ఒంటరిగా ఉంది. మాత ఏది సునైనా, మాత మీ ఇద్దరిని చూడమని నాతో హెచ్చరికగా అన్నాను. సోమ ముఖాన్ని వెలిగించే నవ్వు లేదు. దాని స్థానంలో ఉదాసీనత చోటు చేసుకుంది. పాలిపోయిన ముఖంతో, వణుకుతున్న స్వరంతో ఆమె గాఢ ధ్యాన స్థితిలో ఉంది. ఆమె చాలా ఉన్నత స్థితిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి నేను ఆమెను తిరిగి తేలేను. నేను వచ్చినప్పటి నుంచి ఆమె కొంచెమైనా కదలకుండా రాయివలె నిశ్చలంగా కూర్చుని ఉంది. గబగబా వెళ్ళి మహారాజుని రమ్మని చెప్పు. వచ్చేటప్పుడు కొన్ని పండ్లు, నీరు తీసుకురా. ఆమె స్పృహలోకి వచ్చినప్పుడు అవసరపడతాయి. నేను మారు మాట్లాడకుండా వీలైనంత వేగంగా ఆ రాళ్ల మార్గంలో పరిగెడుతూ చెట్ల మధ్య దారి చేసుకుంటూ వెళ్ళాను. నేను అరణ్యం చివరకు చేరేసరికి నా బట్టలు దేనికో పట్టుకున్నాయి. నేను దానిని తప్పించేలోపు నేల మీద పడిపోయాను. నా చీలమండ మెలి తిరిగింది. నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఆగకూడదు. మహారాజును తీసుకురావాలి. మాత ఈ పని చేయడానికి కావలసిన శక్తి ఇవ్వు అని ప్రార్థిస్తూ కాలు కదిల్చింది. అతి కష్టం మీద రాజప్రసాదం చేరుకున్నాను. అక్కడ వంటశాలలో నుంచి వస్తున్న కిరణ్ కనిపించాడు. మీనాక్షి, ఏం జరిగింది? నువ్వెందుకు కుంటున్నావు? దెబ్బ తగిలిందా? ఆదరంగా అడిగాడు. నేను తల ఆడించి, నేను మహారాజును చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా అని అడిగాను. సభామందిరంలో అతిథులతో పాటు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారు. వారు సాయంత్రం భోజనానికై సిద్ధంగా ఉన్నారు. అయితే మాత కోసం ఎదురు చూస్తున్నారు. అతను ఒక క్షణం ఆగి నా కాలు వైపు కిందకి చూశాడు. నీ పాదానికి ఏమైంది? నువ్వు కుంటుతున్నావు. నీకు మహారాజుతో అవసరం ఉంటే మన పరిచారికల్లో ఒకరిని ఆయన కోసం పంపుతాను. వద్దు వద్దు, నేను గబగబా అన్నాను. నేను బాగానే ఉన్నాను. వెంటనే వెళ్ళాలని చెప్పి సభామందిరం వైపు వెళ్ళాను. దగ్గరగా వెళ్ళేసరికి మాటలు వినబడుతున్నాయి. అయితే అంతకు ముందు ఎప్పుడూ పిలవలేనిది నేను స్వంతగా అక్కడికి వెళ్ళకపోవటం వలన తలుపు దగ్గర ఆగిపోయాను. లోపలికి వెళ్ళడానికి సంకోచం అనిపించినా మహారాజు అవసరం ఉంది. ఏం చెయ్యాలి అని తటపటాయిస్తుండగా మహారాజు లోనికి రమ్మని పిలిచాడు. నేను స్థిరంగా నడవడానికి ప్రయత్నిస్తూ లోనికి వెళ్ళి మహారాజుకు, మిగిలిన ఋషులకు ప్రణామం చేశాను. మీనాక్షి, నీకేమైంది? కుంటుతూ నడుస్తున్నావు అని ఆయన అడిగారు. నేను గొణుగుతున్నట్టు, ఏమీ లేదు. మిమ్మల్ని తీసుకురమ్మని సోమ నన్ను కోరింది. ఆమె రాకుమార సీతతో అడవిలో ఉంది. మీ రాక అత్యవసరం అన్నాను. ఆయన, ఏమైనా ఇబ్బంది కలిగిందా అని అడిగారు. నాకు తెలియదు, కానీ త్వరగా రావాలని ఆమె చెప్పింది. మహారాజు కళ్ళు మూసుకుని కొంచెం సేపు ఉండిపోయారు.
తరువాత కళ్ళు తెరిచి గొనుక్కున్నట్లు, నేను ఇలా జరుగుతుంది అనుకున్నాను. ఆమె తాను ఎక్కడి నుంచి వచ్చిందో జ్ఞాపకం చేసుకునే రోజు వస్తుందేమోనని చాలా కాలం నుంచి భయపడుతున్నాను. మహారాజు అక్కడున్న ఋషులను మన్నించమని కోరగా, ఋషిగార్గి నేను కూడా మీతో రావచ్చునా అని అడిగారు. ఆయన సరేనన్నట్లు తల ఊపి, ఉషని పిలిచి ఋషుల భోజనం సంగతి పురమాయించారు. అప్పటికి చీకటి పడటం వలన నలుగురు పరిచారకులను పిలిచి దీపాలు వెలిగించి దారి చూపుతూ నడవమన్నారు. నేను కొన్ని పండ్లు, నీరు తీసుకున్నాను. నా చీలమంట విపరీతంగా బాధ పెడుతుంది. నేను ఆయనను సోమ వద్దకు తీసుకువెళ్ళాను. ఆమె అక్కడ లేదు. కానీ నేను పిలిస్తే వచ్చి మమ్మల్ని సీత కదలకుండా పద్మాసనంలో కూర్చొని ఉన్న చోటుకు తీసుకువెళ్ళింది. సీత నిశ్చలంగా బాహ్యస్మృతి లేనట్లు కూర్చుని ఉంది. ఆమెను నేను ఆ విధంగా ఎన్నడూ చూడలేదు. ఆమె మమ్మల్ని వదిలి వెళ్ళిందేమోనన్న ఆలోచన నా గుండె దడదడా కొట్టుకుంది. బిగ్గరగా ఏడవసాగాను. కానీ సోమ నా మీద చెయ్యి వేసి నన్ను ఆపింది. జనక మహారాజుతో సోమ ఆమె శ్వాస తీసుకోవడం లేదు అని చెప్పింది. నేను మధ్యాహ్నం మాత్రమే వచ్చాను. కానీ ఆమె ఉదయం నుంచి కనిపించలేదు. అప్పటి నుంచి ఇలా ఉండి ఉంటుందనుకుంటా అన్నాను. మహారాజు ఒక మంత్రం చెప్పి ధ్యాన స్థితిలోకి వెళ్ళగా నేను సోమ కొంత దూరంలో నిలబడ్డాం. ఋషిగార్గి వేద మంత్రాలు చదవసాగారు. ఆయన ధ్యానము, గార్గి మంత్ర పఠనము కొన్ని గంటల పాటు సాగింది. ఆ తరువాత మహారాజు లేచి ఋషులందరినీ తీసుకురండి అని నాతో చెప్పారు. నేను ఆమెను వెనుకకు తీసుకురాలేను. బహుశా మేమందరము కలిసి ప్రయత్నం చేయగలం అని ఆయన గంభీరంగా చెప్పారు. సోమ నా పరిస్థితిని చూసి నన్ను అక్కడే ఉండమని చెప్పి దారిలో వెలుగు కోసం 2 పరిచారకులను తీసుకుని రాజప్రసాదం వైపు వెళ్ళింది. ఆ ఋషులకు జరిగింది ఏదీ తెలియక మహారాజు ఏమి చెప్పకుండా అంత అకస్మాత్తుగా మాయమై ఇంకా రాలేదేమిటి? ఆలస్యం అవుతుంది కనుక వెళ్ళిపోదాం అనుకుంటూ అసహనంగా ఉన్నారు. అయితే సోమ వెళ్ళి విచార స్వరంతో సీత పరిస్థితిని వివరించి మహారాజు వారిని అరణ్యానికి రమ్మన్నారు. సీత సమక్షంలో చర్చలు జరుపుదామన్నారు అని చెప్పేసరికి వారు అంగీకరించి సహాయం చేయడం కోసం త్వరపడ్డారు. మహారాజు గారు మీరు ఇక్కడ రావటం మా రాకుమారిని తీసుకురాగలదని ఆశిస్తున్నారు అని సోమ చెప్పింది. ఆమె వారిని అడవిలోకి సీత పక్కనే కూర్చున్న మహారాజు, గార్గిలు ధ్యానం చేస్తున్న చోటు తీసుకువచ్చింది. కొంతమంది పరిచారకులు పరుపులు, దీపాలు తీసుకొని వారి వెంట వెళ్ళారు. 6 ఋషులు అర్ధవృత్తాకారంలో సీత చుట్టూ కూర్చొని వేద మంత్రాలు పఠించారు. ధ్యానం చేశారు. ఆ పైన వారి గ్రాహ్యతలను చర్చించారు. మళ్ళీ మరింత ధ్యానం, చర్చలు కొనసాగాయి. ఒకానొక సమయంలో మహారాజు వారి చర్చలు ఆపి సీత ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన కూడా శిలవలే నిశ్చలంగా శ్వాస కూడా లేనట్లు కూర్చున్నారు. రాత్రంతా అలాగే గడిచింది. నేను ఒక చెట్టుకు ఆనుకొని అర్ధనిద్రావస్థలోకి జారాను. అయితే రాత్రి గడిచే కొద్దీ నా కాళ్ళు నొప్పి పెరిగి నేను నిలబడలేకపోయాను. సోమ నా పరిస్థితి చూసి నాకు పెద్ద దెబ్బ తగిలిందని తెలుసుకుంది. నా కాలు చుట్టూ కట్టడానికి ఏదైనా ఉందేమోనని వెతికి చివరకు తన శాలువాని చింపి నేను వద్దన్నా వినకుండా కాలుకు కట్టింది. దానితో నా నొప్పి కొంచెం తగ్గి నిద్రలోకి జారుకున్నాను. సూర్యోదయం కాగానే మళ్ళీ మంత్రోచ్చారణతో మొదలైంది. పక్షుల కిలకిలలు దానికి తోడయ్యాయి. ఆ రెండూ కలిసి మధుర బృందగానాన్ని సృష్టించాయి. ఆ అలౌకిక దృశ్యం చూస్తూ నేను కళ్ళు తెరిచాను. ఉదయకాంతి కిరణాలు పల్చటి ఆకులపై పడి అద్భుతంగా మెరిశాయి. అడవిలో నేలపై లలితంగా మంచు పరుచుకుంది. ఈ అసాధారణ సమావేశాన్ని చూడడానికి అనేక చిన్న జంతువులు మా చుట్టూ చేరాయి. అదంతా మేం వేరే ఏదో లోకంలో ఉన్నట్లు అనిపించింది. భూమిని దాటి అత్యంత మనోహరమైన లోకంలో ప్రవేశించినట్లుంది. నేను సీత మన లోకంలోకి తిరిగి వచ్చిందేమో అని చూశాను. కానీ ఆమె ధ్యాన భంగిమలోనే ఉంది. మహారాజు ఇంకా గాఢ ధ్యాన స్థితిలోనే ఉన్నారు. కొంతసేపు మంత్రోచ్చరణ తర్వాత ఆ రాత్రి తాము పొందిన అనుభవాలను ఋషులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక ఋషి తాను అంతకు ముందు ఎన్నడూ చేరని స్థితికి చేరానని చెప్పగా మరొకరు అవును అని సమర్థించారు. అప్పుడు మహారాజు మెల్లగా కళ్ళు తెరిచారు.
ఆయన ముఖమంతా అపరిమిత ఆనందంతో నిండి ఉంది. ఋషులు తమ అనుభవాలు వివరిస్తుండగా ఆయన శ్రద్ధగా విన్నారు. హఠాత్తుగా నేను ఒక మార్పు చూశాను. మాత తన భంగిమ కొద్దిగా మార్చింది. ఆమె చేతులలోని ఈ చిన్న మార్పును అందరూ గమనించారు. అందరూ మాట్లాడకుండా ఆ వైపుకు తిరిగారు. మళ్ళీ కొంతసేపు ఆమె కదలలేదు. ఎట్టికేలకు ఆమె కళ్ళు తెరిచింది. మొదటగా ఆమె మహారాజును చూసి నవ్వింది. కళ్ళు విప్పార్చి ప్రేమ ప్రసరించింది. తండ్రి, మీరు ఇక్కడ ఉన్నారా అంది. అంతవరకు ఆయన ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు నెమ్మదిగా తల ఊపి చాలా మెల్లగా, మేమందరం ఇక్కడే ఉన్నాం సీత. నువ్వు మా దగ్గరకు రాలేదు కనుక మేమే ఇక్కడికి వచ్చి నీ ఆనందాతిశయంలో పాలు పంచుకున్నాం. సీత చుట్టూ చూసి అందరూ ఉండడంతో ఆశ్చర్యపోయింది. ఏం జరిగిందో ఊహించలేకపోయింది. దాంతో మహారాజు, నువ్వు ఇక్కడికి నిన్న ఉదయము వచ్చి గాఢ ధ్యాన స్థితిలోకి వెళ్ళావు. సోమ నిన్ను లేపలేకపోయింది. నేను కూడా. దాంతో నిన్ను వచ్చిన ఋషులందరూ ఇక్కడ నువ్వు ఉన్న చోటు తీసుకువచ్చాను అని కొనసాగించారు. కొంచెం సేపు అందరూ మౌనంగా తమ అంతరానుభూతులను ఆస్వాదిస్తున్నట్లు ఉండిపోయారు. సీత పండ్ల బుట్టను, నీటి కూజాను చూసింది. గత రాత్రి తాను వారికి భోజనం వడ్డించలేనందుకు ఋషులను మన్నించమని కోరి నెమ్మదిగా లేచి ఒక్కొక్కరికి ఒక పండు, కొంచెం నీరు ఇచ్చింది. దాంతో మహారాజు సేవకులతో ఋషులందరినీ ఉదయం భోజనం కొరకు రాజప్రసాదానికి తీసుకువెళ్ళమని చెప్పారు. నేను తర్వాత వస్తాను అన్నారు. నేను లేవబోతే నొప్పి చేసింది. మాత అది గమనించి నన్ను, సోమ వెనుకకు ఉండు, ఆమె ముందు రాస్తుందని చెప్పింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మృదువుగా, నా తల్లి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నిన్న నేను ప్రాణామయం లోకంలో ఎక్కడా కనుక్కోలేకపోయాను. ప్రాణామయ లోకంలో ఎక్కడా కనుక్కోలేకపోయాను అడిగారు. సీత మామూలుగా బదులిచ్చింది. అతని వద్దకు. ఎవరి వద్దకు? ఆయన అడిగారు. నేను వివాహం చేసుకుపోయే వారి వద్దకు. ఆయనే నన్ను వెనుకకు తీసుకువచ్చారు. త్వరలోనే మనం తిరిగి కలుస్తాం అని ఆయన పలకగానే ఈ శరీరంలో మళ్ళీ జీవం వచ్చింది. ఆయన కనుక వచ్చి ఉండకపోతే నేను చైతన్య మహాసముద్రంలో లీనమైపోయేదాన్ని అంది సీత. మహారాజు గాఢ ఉద్వేగతతో, నిన్ను ఈ ప్రపంచానికి తిరిగి తీసుకువచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నువ్వు సంపూర్ణత్వంలోకి అదృశ్యమై ఉంటావని, మా సీత ఇక ఎప్పటికీ మాతో ఉండదు అని నేను భయపడ్డాను. నేను దానికి సిద్ధంగా లేనన్నారు. సీత నవ్వింది. ముందుగా మీ అనుమతి తీసుకోకుండా నేను వెళ్ళను అని మీకు తెలుసు. నన్ను ఈ భూమి మీదకు పిలిచింది మీరే, విడుదల చేయవలసింది మీరే అని సీత ఆ అడవిలో తన తండ్రికి మాట ఇచ్చింది. మహారాజు నవ్వి, పద, మన అతిథులతో కలిసి మనం కూడా కొంచెం ఆహారం తీసుకుందాం అన్నారు. మీరు వెళ్ళండి తండ్రి, ముందు నేను మీనాక్షి పాదం గాయం సంగతి చూడాలి. ఆయన వెళ్ళడానికి లేవగానే, మీరు కూడా ఆ ఆనంద మహాసముద్రంలో మునగటం నేను చూశాను అని నవ్వింది. ఆయన అభివందన చేసి గంభీరంగా బదులు పలుకుతూ, రాత్రి నీ సమక్షంలో నేను పొందిన అనుభవాన్ని ఏ ఋషి పొంది ఉండరు. నువ్వు నా కుమార్తె అయి ఉండకపోతే నేను. తండ్రి, ఇంకేమి మాట్లాడకండి అంది సీత ఆయనను ప్రేమగా చూస్తూ. రాత్రి మీ వద్దకు వచ్చింది మీ అనేక సంవత్సరాల కృషి ఫలితం. మహారాజు ఆమెను వదిలి వెళ్ళడానికి ఇష్టంగా లేరు. కానీ మాత నవ్వి, విచారపడకండి తండ్రి, నేను మీకు మాట ఇచ్చాను, ఇక్కడ నుంచి మాయమవ్వను అంది. అయితే నేను మన అతిథులను కలవడానికి వెళ్తాను. కానీ ఎక్కువసేపు ఉండకు. మీ అమ్మ నిన్ను చూడాలని ఆతృత పడుతుంది అన్నాడు మహారాజు. ఆయన వెళ్ళిన తర్వాత సోమతో తనకు కావలసిన మొక్క వివరాలు, అది ఎక్కడ దొరుకుతుందో చెప్పి తీసుకురమ్మని పంపింది. తరువాత ఆమె వచ్చి సోమ కట్టిన కట్లు విప్పతీసింది. నేను నా కాలు లాక్కోబోతుంటే ఆమె గట్టిగా పట్టుకుని వదలలేదు. వద్దు మాత, ఇదేం పెద్దది కాదు. నిజంగా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది అన్నది మీనాక్షి. నువ్వు రాత్రంతా విశ్రాంతి తీసుకున్నావు. అయినా ఎంత వాపు ఉందో చూడు. ఈ మందు పనిచేస్తుంది. ఇప్పుడు నా చీలమండ దాని సహజ పరిణామానికి రెండంతలు ఉండి భరించలేని నొప్పి ఉంది. నేను నా ఏడుపున ఆపుకోలేకపోయాను. మాత, నేను మీ సేవకురాలిని. నెమ్మదిగా గొణుగుతూ నా కాళ్ళను లాక్కోవడానికి ప్రయత్నించాను. మీనాక్షి, నేను ప్రపంచ సేవకురాలిని. నాకు బాగు చేయటం వచ్చు కూడా. నీ గాయం పట్ల శ్రద్ధ తీసుకోకుండా ఎలా ఉండగలను? జరిగిన దాన్ని క్షమించండి మాత. ఏం జరిగినా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకోను.
క్షమాపణ ఎందుకు మీనాక్షి? పడిపోవటం అనేది నీ తప్పు కాదు. అది నా అదృష్టం మాత. దురదృష్టం కొద్దీ పడ్డాను. నేను పుట్టినప్పటి నుండి దురదృష్టం నన్ను వెంటాడుతూనే ఉంది అంది మీనాక్షి. దురదృష్టమా? ఆమె ఆగి నా వైపు ఆలోచనాపూర్వకంగా చూస్తూ, అవును, శాపం. అది నిజమే. కానీ నువ్వు దానికి లొంగిపోకూడదు మీనాక్షి అంది. మాత, శాపమా? ఆమె మాటల్లో సందిగ్ధానికి గురై నేను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాను. ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని క్షణాలు ఆగి, మీ నాన్న నీతో ఎప్పుడూ చెప్పి ఉండడు. బహుశా చెప్పకపోవడమే మేలనుకుని ఉంటాడు అంది. ఆమె దేని గురించి మాట్లాడుతుందో తెలియక నేను మౌనంగా ఉన్నాను. ఆమె ఇంకేదో చెప్పబోతున్నట్లు కనిపించింది. కొన్ని క్షణాల తరువాత ఆమె దయాశ్రద్ధలు కలిసి ప్రకాశిస్తున్న కళ్ళతో నా వైపు చూసింది. నీ తండ్రి మరణం తరాల కిందట మీ కుటుంబం పొందిన శాపం వల్ల సంభవించింది. దాంట్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నేను ఆమె వైపు కన్నార్పకుండా చూశాను. నాకు తెలియని ఏదో విషయం గురించి ఆమె మాట్లాడటం నన్ను సందిగ్ధానికి గురిచేసింది. ఆమె మాటలకు నేను కలవరపడ్డాను. కానీ నాలో చెలరేగే ఉద్వేగాలను బయటకు కనపడకుండా ఉంచడానికి ప్రయత్నించాను. ఆమె తన మాటలు కొనసాగించింది. 5 తరాల క్రితం ఒక గొప్ప యోగి మీ పూర్వీకులను శపించాడు. ఆ శాపం 5 తరాల వరకు కొనసాగుతుంది. దాని ప్రభావానికి గురైన చివరి వ్యక్తివి నువ్వే. మీ నాన్న ఆ శాపం నుంచి నిన్ను బయటపడేయడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ జరిగిన దానికి తండ్రిగారు కూడా ఏమీ చేయలేరు. ఒక గొప్ప ఋషి శపిస్తే అది తిప్పికొట్టబడదు. ఆ మాటల శక్తి ప్రకంపనలు ప్రాణామయ లోకాల్లో ప్రయాణించి సంకల్పించిన ప్రభావాన్ని తెస్తాయి. నాకు ఆ విషయం సరిగా అర్థం కాక నమ్మలేనట్టు, శాపమా మాత అన్నాను. ఆమె తల ఊపింది. 5 తరాలా అని అడగగా ఆమె మళ్ళీ తల ఊపింది. నా స్వరం వణుకుతూ ఉండగా, ఎందుకు? తమ వారసులు కూడా ఈ శాపానికి గురి అవ్వవలసినంత తప్పిదం మా పూర్వీకులు ఏం చేసి ఉంటారు? వణికే స్వరంతో అడిగాను. ఆమె కొంచెం సేపు మాట్లాడలేదు. కానీ చివరిగా, ఒకానొక ఋషి రక్షణలో ఉన్న కుటుంబానికి చెందిన ఒక యువతి పట్ల దుష్ప్రవర్తన, ఆ విధంగా ప్రవర్తించడం అనేది చాలా గొప్ప అతిక్రమణ అంది. నేను నమ్మలేకపోయాను. అప్పటినుంచి మీ కుటుంబం సమాజానికి దూరమై, భూములు తమకున్న ప్రతిదాన్ని కోల్పోయింది. వారు వెలివేయబడ్డారు. కానీ జనక వంశీయులు శాపానికి గురైన వ్యక్తి యొక్క కుమారునిని, మీ ముత్తాతను పరిచారకునిగా తీసుకున్నారు. ఆయన దుర్భరమైన జీవితం గడిపారు. మీ తాత కూడా అంతే. మీ నాన్న దగ్గరికి వచ్చేసరికి ఆ శాపం బలహీనపడింది. కానీ ఆయన తీవ్ర విషాదం, నీ తల్లి, సోదరులు కోల్పోవడం అనే దురదృష్టం మిగిలింది. సోదరుడా? మళ్ళీ అపనమ్మకంగా అడిగాను. నాకు ఒక సోదరుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. వీటిలో ఏదీ నాకు తెలియదు అన్నింది మీనాక్షి. నీకు ఒక అన్న ఉండేవాడు. నువ్వు పుట్టిన కొద్ది కాలానికి నదిలో మునిగిపోయాడు. అతనికి 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీ అమ్మ నదీ స్నానానికి వెళుతూ అతనిని కూడా తీసుకువెళ్ళింది. అతను ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోయారు. విచారంలో మునిగిపోయిన మీ తల్లి తనను తాను క్షమించుకోలేక ఒకరోజు నదిలో మునిగిపోయింది. నేను పుట్టిన తర్వాత మా అమ్మ సహజ మరణానికి గురైందనుకున్నాను గొడిగాను నేను. మా నాన్న నాకు ఒక అన్న ఉన్నాడన్న సంగతి ఎప్పుడూ చెప్పలేదు. అయితే అందుకే నన్ను నది వద్దకు వెళ్ళనిచ్చేవాడు కాదేమో! నా తల్లి గురించి కూడా ఎప్పుడూ మాట్లాడింది అందుకేనేమో! నేను ఆయనని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. కఠినంగా ఉంటాడు అనుకునేదాన్ని. దానిని ప్రేమ లేకపోవటం భావించే తప్ప కుటుంబాన్ని కోల్పోయిన విచారమని తెలుసుకోలేకపోయాను. మాత తల ఊపింది. నిన్ను శాపం నుంచి తప్పించడం కోసమే మీ నాన్న అన్ని విధాలుగా ప్రయత్నించాడు. అతను మరణశయ్యపై ఉండగా మా తండ్రి అతనిని చూడడానికి వెళ్లి ఆశీర్వదించి, నీ చివరి కోరిక చెప్పు తీరుస్తాననగా, మీ నాన్న నిన్ను జాగ్రత్తగా చూడమని కోరాడు. జనక కుటుంబం మిమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగానే చూస్తుంది. దానితో పాటు ఆ శాపాన్ని తగ్గించటానికి మాట ఇచ్చారు. నా తండ్రి నా పెళ్లి ఎందుకు నిరాకరించారో దీనివల్ల తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ పెళ్లి వల్ల విచారం తప్ప నీకేమీ రాదని చెప్పేవాడు. అది అతని దురావగాహన మీనాక్షి. నీ పిల్లలు శాపానికి లోబడేవారు కాదు. ఆ ప్రభావం కలిగిన చివరి వ్యక్తివి నీవే.
అందుకే ఆ రోజు మహారాజు నది ఒడ్డుకు వచ్చి ఉంటారు. నేను నదిలో కొట్టుకుంటున్నప్పుడు నది ఒడ్డున నిలబడి మహారాజు అలలను నన్ను పైకి విసిరేయమని ఆదేశించటం జ్ఞాపకం చేసుకున్నాను. మాత అవునని తల ఊపి, తండ్రిగారు నాకు ఆ కథ చెప్పారు. అది నువ్వు మరణించవలసిన సమయం అన్నారు. నీ అన్నను, అమ్మను తనలోకి తీసుకున్నట్లే నది నిన్ను కూడా తీసుకోవడానికి ప్రయత్నించింది. మీ నాన్నను నిన్ను రక్షిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట శాపం యొక్క శక్తిని ఎదుర్కొంది. మాత కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళీ మాట్లాడింది. నీకు జ్ఞాపకముందా? నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు మనిద్దరం తోటలో కూర్చొని ఉండగా నిన్ను ఒక మేఘం చుట్టుముట్టడం నేను చూశాను. నేను దాన్ని తీసివేయడానికి ప్రయత్నించాను కానీ నేను తీయలేకపోయాను. నేను ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలను అర్థం చేసుకోలేకపోవడాన్ని గుర్తు తెచ్చుకుంటూ తల ఊపాను. నేను ఈ విషయం తండ్రిగారితో చెప్పినప్పుడు ఆయన మీ కుటుంబానికి ఇవ్వబడిన శాపం గురించి చెప్పి, నువ్వు దాదాపు దాని నుంచి బయటపడిపోయావని అన్నారు. నీ తండ్రి ముందుగా మరణించటం వల్ల వచ్చిన విచారం ఒక్కటే మిగిలిన భాగం. ఆయన దీని ది ఆయన నీపై దాని ప్రభావాన్ని బలహీనపరచటంలో కృతజ్ఞుతుడయ్యాడు. కానీ మాకు ఎవరో తెలియని పూర్వీకుల దుశ్చర్య వల్ల అది ఎంత తీవ్రమైనది గాని, నేను నా తండ్రి శిక్షించడం ఎంత అన్యాయం మాత అని అన్నాను. నువ్వు చెప్పింది నిజమే మీనాక్షి. తండ్రిగారు నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను కూడా సరిగ్గా అలానే అన్నాను. ఆయనను నేను ఒక ఋషికి ఒక వ్యక్తి అదృష్టాన్ని అదుపు చేసే శక్తి ఇచ్చే బదులు సమాజమంతా కూర్చొని తీర్పు ఇవ్వడం మేలు కదా అని అడిగాను. ఆయన సమాజం ఈ బాధ్యతను స్వీకరించడానికి అప్పటికి ఇంకా సిద్ధంగా లేదని, అయితే ఏదో ఒక రోజు అలా జరుగుతుంది అన్నారు. పూర్వకాలంలో నియమాలు ఋషుల మాటల ద్వారా అమలు జరపబడేవి. కానీ ఇప్పుడు చాలామంది ఋషులు తన స్వంత ఆసక్తితో నిండి ఆ పరిధులను దాటుతున్నారు. ఈ మాటలు చెప్తుండగా మాత సుదూర తీరాన్ని తదేకంగా చూస్తూ న్యాయాన్ని అనుసరించడానికి మరొక మార్గాన్ని సిద్ధం చేయడానికి నిశ్చయించున్నట్లుగా కనపడింది. ఆ తరువాత తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా తమ శాపాల ద్వారా ఋషుల వల్ల అనేక అన్యాయాలు జరిగాయని విన్నాను. వారు తెలివైన వారైనప్పటికీ వారు కూడా ఉద్వేగాలు, ఎంపికలు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కొందరు మాత్రమే దానిని దాటి ఎదగగలరు. వారు తమ వ్యక్తిగత అనుభూతులను దాటిన తర్వాత మాత్రమే నిజమైన న్యాయాన్ని అమలు చేయగలరు. అటువంటి వ్యక్తిని కలుసుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. నాకు తెలిసినంతలో తండ్రిగారు దానికి సన్నిహితంగా ఉన్నారు అంది సీత. మాత మాటలు పూర్తిగా అర్థమైనప్పుడు నేను పెద్ద కుదుపుకు గురయ్యాను. నేను నా తల తిప్పేసరికి సోమ ఔషధ మొక్కల బుట్టతో దగ్గరగా నిలబడి ఉంది. మళ్ళీ నా మనస్సు నా నొప్పి వైపు మళ్ళింది. మాత అది చూసి సోమ నుంచి మొక్కలు తీసుకుంది. ఒక రాయితో వాటిని నూరి నూనెను పిండింది. తరువాత సోమను ఆ నూనెను నా మండకు రాయమని చెప్పింది. ఇప్పుడు నీ కాలుకు విశ్రాంతినివ్వు. ఈ నూనెను ప్రతి కొన్ని గంటలకు రాస్తూ ఉంటే కొన్ని రోజులలో నీ కాలు మురుగవుతుంది. ఆ తరువాత ఆమె సోమ వైపు తిరిగి, రాజప్రసాదానికి వెళ్లి కిరణ్ కనపడతాడేమో చూసి అతనిని వెంటనే రమ్మనమని చెప్పు అంది. ఆ తరువాత నా వైపు తిరిగి, కిరణ్ నీకు రాజభవనానికి రావడంలో తోడ్పడతాడు, కాదనబోకు అంది. కానీ మాత నేను నిలబడగలను అంటూ లేవడానికి ప్రయత్నించి పడిపోయాను. నా కాలు బరువుని ఎంతమాత్రం మొయ్యలేకపోయింది. నువ్వు నా మాట వినవా? ఆశ్చర్యంగా అంది సీత. కనీసం ఒకరోజు నువ్వు కదలకుండా ఉండాలి. తొందరలోనే సోమ కిరణ్‌తో పాటు వచ్చింది. నా స్థితి చూడగానే అతని ముఖంలో జాగ్రత్తగా ఉండాలన్న సూచన కనపడింది. ఆమె బాగవుతుంది విచారకు పడకు కిరణ్. కానీ నువ్వు నీ వీపు మీద మోసుకొని ఆమెను గదిలోనికి తీసుకొని వెళ్ళాలి. ఆమె రేపొద్దున వరకు కాలు కింద పెట్టకూడదు. సోమ ఈ నూనెను ఈ రోజంతా ఆమెకు రాస్తూనే ఉండాలని చెప్పింది. కిరణ్ నన్ను ఎత్తుకుపోయినప్పుడు నేను వెనుకకు వంగాను. నా తండ్రి తప్ప వేరే ఏ మగ మనిషి నన్ను ఇంతవరకు తాకకపోవడంతో నేను ఎదురు తిరిగాను. మాత నాతో అతను కిరణ్. అందుకే నేను అతన్ని పిలిచాను. అతను నీకు బాగా తెలుసు. నీ సోదరుని వంటివాడు. తిరస్కరించుకు. రేపటికై బాగైపోతావు అని నాతో మెల్లగా చెప్పింది. మేము వెళ్తూ ఉండగా మాత మళ్ళీ పగలు రాత్రి ధ్యానం చేసిన చోట కూర్చుంది. మాత సోమ ఎదురించినట్లుగా మీరు రావడం లేదా?
మీరు నిన్న పొద్దున్నుంచి ఏమీ తినలేదంది. మాత నవ్వి, కంగారు పడకు సోమా, నేను మళ్ళీ మాయం అవ్వను. కానీ నేను తిరిగి వచ్చే ముందు ఇక్కడ కొంచెం సేపు ఒంటరిగా ఉండడం అవసరం. ఎక్కువసేపు ఉండనులే అంది. అంతలోనే ఆమె ముఖం గంభీరంగా మారింది. సోమ ఇంకా వెళ్ళడానికి సందేహిస్తుంటే మాత వెళ్ళమని సైగ చేసింది. నేను త్వరలోనే వస్తాను. మేము ఆజ్ఞ పాలించటం తప్ప మరేమీ చెయ్యలేక ఆమె లేకుండానే రాజప్రసాదం వైపు నడిచాము. ఆమె చెప్పినట్లు కొంచెము సేపటిలో రాజప్రసాదంలో మాత ప్రత్యక్షమైంది. ఆమెలో ఏదో మార్పు సంభవించింది. అవి మాకు తెలుస్తుంది. కానీ ఆమె నాకు వెల్లడి చేసిన విషయాల వల్ల నా మనసు వికలమవడంతో నేను దాని పట్ల శ్రద్ధ చూపలేదు. నేను నా గదిలోకి ఒంటరిగా కూర్చొని నా బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే అనేకానేక సంఘటనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. మా నాన్న చెప్పిన మాటలు అర్థవంతంగా అనిపించాయి. నేను ఒక శాపగ్రస్తుని వారసురాలినని గుర్తించడం, ఒక దుర్మార్గునికి వంశానికి చెందిన దాన్నని తెలుసుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. కొంతమంది మహారాజులు శాపగ్రస్తుల పట్ల కూడా దయతో ఉంటారని తెలిసింది. జనకుని కుటుంబం దాతృత్వం వలన కదా మేము ఈ విధంగా ఉండగలిగాం. వారే లేకపోతే మాకు ఏమయ్యేది? కొన్ని గంటల తర్వాత సోమము మందు రాయడానికి వచ్చి నేను విచారంగా ఉండడం చూసింది. నా కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. బాగా ఏడవడం వల్ల ఉబ్బి ఎర్రబారిన కళ్ళను ఆమె నుంచి దాచే ప్రయత్నం చేయలేదు. మీనాక్షి, నీకింకా చాలా నొప్పిగా ఉందా అని అడిగింది ఆమె. నేను తల పంకించి ఊరుకున్నాను. మాతకు నాకు జరిగిన సంభాషణను ఆమె ఎంతవరకు విన్నదో నాకు తెలియదు. కనుక నా పరిస్థితిని ఎలా వివరించాలో నాకు తెలియలేదు. దానికి తోడు మాత మాటలు తలుచుకునే కొద్దీ అవి నన్ను మరింత బాధించాయి. మా కుటుంబం శాపగ్రస్తమైనది. మా పూర్వీకులు చేసిన దుశ్చర్యకు మా తాత, మా నాన్న, నేను బదులు చెల్లింపవలసి వచ్చింది. మీనాక్షి, మాత చెప్పిన దాని వల్ల నీవు ఈ విధంగా ఉన్నావా అని మృదువుగా అడిగింది సోమ. నేను తల ఊపి, నువ్వు విన్నావా అని అడిగాను. అవును, నేను దాంట్లో కొంత విన్నాను. మాత ఏం చేసినా దానికొక కారణం ఉంటుందని నీకు తెలుసు. ఆమె నీకు ఇది చెప్పిందంటే అక్కడ ఒక గొప్ప లక్ష్యం ఉంది. బహుశా ఈ శాపాన్ని నువ్వు గొప్ప ఆశీర్వచనంగా చూడాలని చెప్పడం కావచ్చు. నీ పూర్వీకులు శాపానికి గురికాకపోతే మిమ్మల్ని జనకుటుంబం ఆదరించి ఉండేది కాదు. అప్పుడు నువ్వు జనక మహారాజు సంరక్షణలో ఉండేదానివి కాదు. మీ నాన్న ఈ శాపంతో జీవించకపోతే ఆయన నిన్ను చూసుకోమని మహారాజును అడిగి ఉండేవారు కాదు. ముఖ్యంగా నువ్వు మాత సేవలో ఉండేదానివి కాదు. ఆమెను సేవించడం కంటే గొప్ప ఆశీర్వాదం ఉంటుందా? నేను నా కళ్ళు తుడుచుకొని, నువ్వు చెప్పింది సరైనదే సోమ. బాల్యం నుంచి మా కుటుంబానికి పట్టిన దురదృష్టం గురించే వింటూనే ఉన్నాను. అదేమిటో నాకిప్పుడు అర్థమైంది. దానిని వివరించి మాత మంచి పనే చేసింది. ఈ రహస్యాన్ని దాచి ఉంచినందుకు మా నాన్నను తప్పు పట్టను. నాకు దీన్ని వివరించటం వల్ల ఆయన తన హుందాతనాన్ని పోగొట్టుకునేవాడేమో. నువ్వు చెప్పింది కూడా ఎంతో మంచిదే. నా జీవితం తిరిగిన మలుపులు గురించి నేనేమీ ఫిర్యాదు చేయను. ఈ పరివార కృత్యాల్లో సేవ చేయడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వచనం. అంతేకాక సీతామాతను సేవించడం అనేది ఎవ్వరైనా కోరుకోగల గొప్ప బహుమతి. మేమిద్దరం కొంచెం సేపు మౌనంగా ఉన్నాము. ఆ తర్వాత, ఈరోజు నేను అర్థం చేసుకోలేనిది ఎంతో జరిగిందని చెప్పాను. అవును, ఇది నిజమే. మాత ఒక నూతన అధ్యాయంలోకి ప్రవేశించింది. దానికి మనమే సాక్షులం. అయితే ఇది ఒక అద్భుతమైన పురోభివృద్ధి. ఇప్పుడు ఆమె నుంచి వెలువడుతున్న కాంతిని నువ్వు చూడలేదా? ఆమె చైతన్యం మొత్తం ప్రకాశిస్తుంది. నేను నవ్వాను. ఇతరులు చూడలేని దాన్ని నువ్వు చూడగలవు సోమ. నవ్వడం ఇప్పుడు సోమ వంతైంది. మాతను అనుసరించే సమృద్ధిని నువ్వు గమనించలేదని నాకు చెప్పక మీనాక్షి. ఆమె ఆమె నడిచే మార్గంలో పువ్వుల వలె అపరిమితంగా పూస్తాయి. ఆమె ఉనికి ఉన్న చోట చెట్టు ఫలాన్ని ఎంత సమృద్ధిగా ఇస్తాయో నువ్వు గమనించలేదా? ఇది మాత యొక్క మార్మికతలోని భాగం. నీకు మాత్రమే దీన్ని చూడగలిగిన కళ్ళు ఉన్నాయి. నేను నీ దర్శనాన్ని నమ్ముతాను. నీ ద్వారానే నేను మాత గురించి కొంచెం తెలుసుకోగలిగానన్నాను. మీనాక్షి, ఆమె ప్రకృతియే స్వయంగా మానవ శరీరం ధరించింది. అదే ఆమె. ఆమె ఉన్న చోట ప్రకృతి నర్తిస్తుంది. ఇప్పుడు ఇది మరింత స్పష్టమవుతుంది. నేను నవ్వాను. మన అందరిలో నువ్వు మాత్రమే ఆమెను అర్థం చేసుకోగలవు సోమ.
నా వల్ల కాదు. కానీ నేను ఆమెకు సేవ చేస్తాను. ఆమెను ప్రేమిస్తాను. దాంతో తృప్తి పడతాను. అడవిలో ఆ రాత్రి తర్వాత ఆమె తన నూతన వాయువుని ఏదో తీసుకున్నట్లు వర్ణాతీతమైనది. ఏదో సంభవించి ఆమె లోపల ఒక నూతన పరిణితి సంభవించింది. కొన్ని వారాల తరువాత నేను సునైనా మాత మందిరంలో ఆమె వస్తువులు సర్దుతూ ఉండగా మహారాజు ప్రవేశించారు. నేను బయటకు వెళ్ళానేమో అన్న సూచన కోసం ఎదురు చూశాను. అటువంటిదేమీ లేకపోవడంతో నా పని కొనసాగించాను. కొంతసేపు సునైనా మాత మహారాజు పరిపాలనా విషయాలలో సహాయం చేశారు. ఆమె ఈ జ్ఞానాన్ని మాతకు విజయవంతంగా అందించేది. మహారాజు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండడం కోసం ఎప్పుడూ ఆయన కోరిక ప్రకారం ఎవరో ఒకరు రాజ్య వ్యవహారాలను చక్కపెట్టాలి. సునైనా మాత యొక్క అంతరాబోధ వివేకాన్ని గుర్తించి తరచూ ఆమె సలహా తీసుకునేది. రాజ్యానికి సంబంధించిన ప్రతి విషయం పట్ల మాత ఆసక్తి చూపి నిర్ణయాలు తీసుకోవడంలోనూ తన వినూత్న సృజనాత్మక అభిప్రాయాలను వెల్లడించేది. ఈవేళ జనక మహారాజు మాత వెళ్ళడానికి సునైనా మాతను సిద్ధం చేస్తున్నారు. సీతకు యుక్త వయసు వస్తుంది కనుక మనం ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేయడం గురించి ఆలోచించాలి. ఆమె నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కోవలసి తెలిసే నిదానంగా చెప్పారు. సునైనా మాత ఇష్టం లేనట్టు చూసి తొందర ఎందుకు అని అడిగింది. ఇప్పుడు ఆమె శిక్షణ పూర్తయింది. ఆమె సిద్ధంగా ఉంది నేను అనుకుంటున్నాను. మణి మనం స్టాప్ చేద్దామండి. హలో!